హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. బరువు అదుపులో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన పోషకాలు అందాలన్నా, డయాబెటీస్ నియంత్రణలో ఉండాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని ఆలోచనతో ఉంటున్నారు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారం అంటే అన్నానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. భోజనం అన్నం స్థానంలో క్వినోవా తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది. క్వినోవాను మదర్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్ అని పిలుస్తారు. క్వినోవాను ఆహారంలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే క్వినోవాని ఎలా వండాలో తెలుసుకుందాం. 1 కప్పు క్వినోవా తీసుకుని నీటిని పోసి శుభ్రంగా కడిగి 2 కప్పుల నీటిని పోసి 1 గంట నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్లో పెట్టి ఉడికించాలి. అప్పుడు బాగా ఉడుకుతుంది. ఈ క్వినోవా రోజులో 1 కప్పు తినవచ్చు. క్వినోవా తీసుకుంటే 1 కప్పు తీసుకుంటే సుమారుగా 222 క్యాలరీల శక్తి అందుతుంది. వీటిలో ప్రోటీన్లు, అన్సాచురేటెడ్ కొవ్వులు, కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, B6, విటమిన్ E వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా క్వినోవాలో ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటీస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి, జీవక్రియ పనితీరులో సహాయపడుతుంది. క్వినోవాలో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ పడని వారికి క్వినోవా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాల్షియం సమృద్ధిగా అందుతుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే ఆలస్యంగా జీర్ణం అవుతూ రక్తంలో గ్లూకోజ్ను నిదానంగా కలిసేలా చేస్తుంది. అందువల్ల గుండె సమస్యలు ఉన్నవారు, డయాబెటీస్తో బాధపడుతున్నవారు క్వినోవా తీసుకోవడం చాలా మంచిది. క్వినోవాలో జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్మిర్లు, రక్తహీనత, డయాబెటీస్ వంటి సమస్యలు ఏమీ లేకుండా శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. క్వినోవాలో ప్రోటీన్, పీచు సమృద్ధిగా ఉండటం వలన పొట్ట నిండుగా ఉంచుతుంది. అలాగే తొందరగా ఆకలి వేయదు. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. దాంతో బరువు తగ్గుతారు. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్న వారికి క్వినోవా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రోజులో 1 కప్పు వండిన క్వినోవా తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏ కూరలో అయినా తినవచ్చు, లేదంటే సలాడ్, కిచిడి రూపంలో తీసుకోవచ్చు. క్వినోవా తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు, దురద వంటి సమస్యలు ఏమైనా వస్తే క్వినోవా తినడం మానేయటం మంచిది. క్వినోవాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. జీర్ణం కూడా చాలా తొందరగా అవుతుంది. క్వినోవా రైస్లో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భధారణ సమయంలో కూడా తినవచ్చు. బరువు తగ్గిస్తుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి రాకుండా ఉంటాయి. మనకు క్వినోవా రైస్ అందుబాటులోనే ఉంటున్నాయి. సూపర్ మార్కెట్స్లో, ఆన్లైన్ స్టోర్స్లో చాలా అందుబాటు ధరలలో కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి క్వినోవా రైస్ను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. రోజులో 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.